ఈరోజు మేము ఒకటి చెప్తున్నామండి, సాక్షాత్తు భారతీరెడ్డి గారి గురించి తప్పుడుగా మాట్లాడి సోషల్ మీడియాలో తప్పుడుగా మాట్లాడారని మా పార్టీ మనిషి అయినా కూడా కిరణ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి మేము ఒకటేంటంటే స్త్రీల పట్ల మాకున్న గౌరవాన్ని మేము ఆ రోజు మేము చూపించాం. ఎందుకంటే ఎవరైనా స్త్రీ మహిళను ఎవరు కూడా కించపరచకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఇమీడియట్గా పార్టీ మహిళల్ని గౌరవించే దేశం. అసలు మన సంస్కృతిలోనే మహిళల గురించి గౌరవంగా ఉంటుంది. భరత మాత అంటామండి, తెలుగు తల్లి అంటామండి. అటువంటి భరతమాతని తెలుగు తల్లిని కూడా ఈరోజు నువ్వు ఏ రంగంలోకి దింపేసావో ఒక్కసారి ఆలోచిస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? ఎస్, నేను జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడతా. సాక్షి పేపర్ నీది, సాక్షి పేపర్ చీఫ్ మీ మిస్సెస్ భారతీరెడ్డి గారు. అటువంటి భారతీరెడ్డి అపోజిషన్లో ఉన్న భారతీరెడ్డి గారి గురించి మాట్లాడితేనే మా గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంది. సోషల్ మీడియా వేదికగా ఏ మహిళల గురించి మాట్లాడినా కూడా మేము యాక్షన్ తీసుకున్నాము. అలాగని ఈరోజు నీ ఛానల్లో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడడం, దీనికి ఆద్యం కూడా నాకు తెలిసి రీసెంట్గా తిరుపతిలో ఒక మీటింగ్ అయింది. ఈ సాక్షి ఛానల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమ్ కో బ్యాచ్తో మేము ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు, మేము గవర్నమెంట్ మీద మేము పోరాటం చేస్తాము. ఇదేనా పోరాటం అంటే ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి పదవులకు ముందుకు వెళ్తుంది, దానికి నీకు అక్కసు. ఆ అక్కసుని ఎలా వెళ్ళగక్కాలి అంటే ఆడవాళ్ళ దొరికారు, ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడతావా అంటే అదే ప్రాంతంలో ఇప్పుడు ఏ ప్రాంతాన్నైతే నువ్వు వేశ్యల రాజధాని అన్నావో అదే ప్రాంతంలో ఎంతమంది మన సోదరిమణులు ఉన్నారు, ఎంతమంది మీ సోదరిమణులు ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం ఆ కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడగలిగించావు? ఈ రోజుకి కూడా ఎక్కడైనా ఏదైనా జరిగితే బయటకు వచ్చి ఏం చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఈరోజు ఈ విషయం గురించి ఎందుకు వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఎవరు మాట్లాడట్లా? ఎందుకు భారతీరెడ్డి గారు భారతీరెడ్డి గారు చాలా గౌరవంతో మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక చీఫ్, ఒక పేపర్ చీఫ్, ఒక సాక్షి ఛానల్ కానీ పేపర్ కానీ చీఫ్ ఒక మహిళ అయినందుకు నిజంగా గర్వపడాలి. చెప్పుకోగలుగుతున్నారంటే కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి అది. సుమారుగా 34,000 ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి అందరూ కూడా భూమినిస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసుకుని 2017లోనే అక్కడి నుంచి మన కార్యకలాపాలని కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా ఆ రోజు? అదే అసెంబ్లీలో చాలా సందర్భాల్లో మీరు కూడా అక్కడి నుంచి మాట్లాడిన సందర్భాలు కూడా మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత కనీసం సెక్రటేరియట్ మొహాన్ని కూడా చూడకుండా కనీసం క్యాబినెట్ మీటింగ్కి ఏదో ఎప్పుడో 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఒక్కసారి సెక్రటేరియట్కి వెళ్ళొచ్చి ఆ సెక్రటేరియట్ అంతా కూడా నాశనమైపోయే పరిస్థితులు కనిపించే పొజిషన్ కూడా మీరు చూశారు. అదే అమరావతి రైతులు బయటకు వచ్చి అమరావతిని రాజధానిగానే ఉంచాలని చెప్పడానికి అమరావతి మహిళా రైతులు వస్తే ఆ మహిళా రైతుల గురించి ఎంత వల్గర్గా మాట్లాడారండి. వాళ్ళు కట్టుకున్న చీరల గురించి కూడా తప్పుడుగా మాట్లాడిన సందర్భాలు మర్చిపోయారు అందరూ. ఆ అమరావతి రైతులు అందరూ కూడా సుమారుగా దగ్గర 270 మంది చనిపోయారండి అమరావతి రైతులు ఈ యాజిటేషన్లో. సుమారుగా 1630 రోజులు వాళ్ళు యాజిటేషన్ చేశారు. ఇది కాక న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి అమరావతి నుంచి మన తిరుపతికి పాదయాత్ర చేశారు. 45 రోజుల పాటు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర చేసిన టైంలో ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించారు. వాళ్ళు తింటున్న భోజనంలో మట్టి కొట్టారండి. మనకు అన్నం పెట్టిన రైతులు ఈరోజు మన రాజధాని గురించి భూములు ఇస్తే అదే రైతుల కంచాల్లో ప్లేట్లలో మట్టి పోసిన సందర్భాలను కూడా ఈరోజు నేను గుర్తు చేయాలి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఈరోజు ఎవడో ఒక వ్యక్తి వచ్చి సాక్షి ఛానల్లో కూర్చుని మాట్లాడేసి వెళ్ళిపోతే అది కాదు మనం తీసుకోవాల్సింది. అంటే దీని వెనకాతలు ఎలాంటి కుట్ర నడుస్తుంది, దీని వెనకాతల తాలూకు కుట్రదారులు ఎవరు అన్నది మెన్షన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఇంత డీటెయిల్గా నేను మాట్లాడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఆ రోజు అమరావతి నుంచి వాళ్ళందరూ పాదయాత్రగా వెళ్ళేటప్పుడు నేల మీద భోజనం టాయిలెట్లు అండి, ఆడవాళ్ళకి పెట్టిన టాయిలెట్లు ఒక టెంట్ వేసి భోజనం చేస్తారంటే ఆ టెంట్లు కూడా పీకించేశారు. టాయిలెట్లు కూడా లేకపోతే
ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడి రోడ్డు మీద కూర్చొని తిన్న సందర్భాలు, నేల మీద కట్టిక నేల మీద తిన్న సందర్భాలు కూడా మనం చూసాం. అంటే అటువంటి పరిస్థితి నుంచి మళ్ళా ఆ రోజు అమరావతి రైతులను కాలిబూట్లతో పొట్టలో తన్నారు, జుత్తు పట్టుకొని ఈడ్చారు, అనకూడని మాటలు మాట్లాడారు, వాడరాని మాటలు మాట్లాడారు. అఫీషియల్ పేజ్లోని సోషల్ మీడియాలో చాలా వల్గర్గా వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడారు. ఆఖరికి మంత్రులతో సైతం మీ ఊర్లోని మీ ఇళ్ళలో మగాళ్ళు లేరా అని మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడిన భరించి 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 ఒక్కసారిగా మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు అమరావతి అంటే అతగాడికి గుర్తొచ్చిన పదం తప్పించి ఈరోజు అమరావతి అంటే నిజంగా ఇంద్రుడు పరిపాలించిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. ఎన్నో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ఆ రాజధానికి ఆ పేరు పెట్టారు. దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అంటారు. ఆ దేవతలను అడిగాడిన ప్రదేశాన్ని అమరావతి అనేటప్పుడు దాన్ని వక్రీకరించి ఆ వర్డ్ నా నోటి నుంచి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి. అది వేశ్యల రాజధాని, అది వేశ్యల రాష్ట్రము అని మాట్లాడుతూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావయ్యా? నీతో ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలు? అమరావతి మీద ఎందుకంత అక్కసు? ఈ రాష్ట్రంలోని చాలామంది ఇంతకుముందు పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి, పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి, లోకేష్ గారు చేస్తున్న కృషిని చూసి ఈరోజు పరిశ్రమలు వాళ్ళగా వచ్చి మేము పలానా చోట పరిశ్రమలు పెడతామని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు మనందరికీ కనిపిస్తూ ఉంది. నీకు అమరావతి అనేసరికి నీకు కనిపించినది ఏదో ఒక కావాలని బురద జల్లే కార్యక్రమంలో వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడేవే తప్పించి అదే అమరావతికి సంబంధించి ఈరోజు 77,250 కోట్ల అంచనాలతోని పనులు ఏకకాలంలో చేపట్టడానికి సిద్ధం చేసిందన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావా? లేకపోతే అదెందుకు నువ్వు మాట్లాడలేదు? అదేవిధంగా 49,000 కోట్ల పనులకు ఇప్పటికీ టెండర్లు కూడా ఖరారు చేసిన పరిస్థితి. ప్రపంచ బ్యాంకు ఏడీబీలను ఒప్పించి ఆగమేఘాల మీద 15,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసిన పరిస్థితి. అన్నిటికీ మించి అమరావతి పునర్నిర్మాణం గురించి మొన్నే సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేసి వెళ్తే అటువంటి అమరావతి మీద ఎంత దారుణమైన పదాలు ఉపయోగించాడండి ఆయన. ఈరోజు మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి, రైల్వే లైన్ దగ్గర నుంచి, ఎన్నో విద్యా సంస్థల దగ్గర నుంచి ఇవన్నీ అమరావతి చుట్టుపక్కల వచ్చి అమరావతి సాక్షాత్తు 2047కి ఒక 2047 విజన్తో పనిచేస్తున్న ఒక మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు చూసి ఓర్వలేక ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు అని మాత్రం నేను అనట్లా. ఇవన్నీ మాట్లాడిస్తున్న మాటలు. అతను ఒక ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యుండి ఒక 15 డేస్కి ఒకసారి ఏదో ఛానల్ వచ్చే ఒక పేపర్కి, ఇంగ్లీష్ పేపర్కి సంబంధించి ఒక ఎడిటర్గా పనిచేస్తూ నోట్లోంచి అలాంటి పదాలు దొర్లుతున్నాయంటే ఇది కూడా సాక్షి టీవీ ఛానల్లో కూర్చొని 5,000, 7,000 రూపాయలు తీసుకొని మాట్లాడిస్తున్న మాటలా ఇవి? ఒక్కసారి ఇంకొక విషయం కూడా చెప్పాలి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు వరకు దట్ పర్సన్ ఎవరో ఎవరికి తెలీదు. ఎవరో సమ్వన్, ఒక ఎడిటరు, అది. ఈరోజు నీ కుటుంబం కూడా ఎవరికి తెలియదు. కానీ ఈరోజు పరిస్థితి ఏమైందిరా అంటే నీ కుటుంబంలో నీ భార్య ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు, నీ కూతురి ఫోటోని ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంటే నువ్వు నీ నాయకుడు తాలూకా మొహంలో నవ్వు చూడటానికో లేకపోతే నీ నాయకుడు తాలూకా ఆ 5,000 రూపాయలకో 7,000 రూపాయలకో సాక్షాత్తు ఈ కృష్ణంరాజు అన్న వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా వీధిలోకి పెట్టేసుకున్నాడంటే ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా.